దేశవ్యాప్తంగా మొబైల్స్లో అలర్ట్ సైరన్ వచ్చింది. దేశంలోని మొబైల్ వినియోగదారులందరికీ మెసేజెస్ వచ్చాయి. ఒకేసారి అందరికీ అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపారు. అత్యవసర ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ మెసేజ్లను పంపించారు. ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం. భారత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం. చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం. భారత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం భారత ప్రభుత్వం. చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షా సందేశం. దేశవ్యాప్తంగా మొబైల్స్లో అలర్ట్ సైరన్ వచ్చింది. దేశంలోని మొబైల్ వినియోగదారులందరికీ మెసేజెస్ వచ్చాయి. ఒకేసారి అందరికీ అత్యవసర హెచ్చరిక సందేశాలు పంపారు. అత్యవసర ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసేందుకు ఈ మెసేజ్లను పంపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ ఒకేసారి అలర్ట్ సైరన్ రావడం వెనుక కారణాలేంటి? విపత్తు సమయంలో ప్రజలను అలర్ట్ చేసేందుకు సెల్ బ్రాడ్కాస్ట్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది కేవలం ఒక పరీక్ష సందేశం మాత్రమే అంటూ కూడా స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. అయితే 11:46 నిమిషాలకు ఒక్కసారిగా అందరి ఫోన్లకు కూడా అలర్ట్ యొక్క అల్లారం కూడా మోగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత పౌరులకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక కోసమే ఈ సేవను మొదలు పెట్టినట్లుగా దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత పౌరులను పూర్తిగా అలర్ట్ చేయడము, అంతేకాకుండా సురక్షితమైన సందేశం ఇవ్వడము, ఆ యొక్క సందేశాన్ని స్వీకరించిన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం విపత్తు సంబంధించిన సమయంలోనే పూర్తిగా అలర్ట్ పంపించేందుకు కూడా ఇది ఒక ఉదాహరణగా ఇటు భారత ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే అన్ని సెల్ బ్రాడ్కాస్ట్ కు సంబంధించి అల్లారం 11:46 ఒక్కసారిగా మోగిన పరిస్థితి చూస్తున్నాము. దీనికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇది పూర్తిగా దీనికి సంబంధించి ఒక ట్రయల్ రన్ మాత్రమే అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇలాంటి అల్లారం ద్వారా ప్రజలకు కావాల్సిన ఆ సందేశాన్ని పంపించడానికి దీనికి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అల్లారం మోగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము 11:46 అలర్ట్ మెసేజ్ కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓకే పవన్, అంటే భారతదేశం ఎందుకు ఈ హెచ్చరికలు చేసింది? అదేవిధంగా దేశంపై ఏమైనా యుద్ధాలు జరిగే అవకాశం ఉందా? అంటే విపత్తు సమయంలో ఇటు యుద్ధాలు కావచ్చు, అంతేకాకుండా ఇటు ఏదైనా ప్రమాదం పొంచి ఉన్న సంబంధించి సందేశాన్ని పంపించడానికే ఇలాంటి బ్రాడ్కాస్ట్ కి సంబంధించిన మెసేజ్ ను పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇది ట్రయల్ రన్ గా దీనికి సంబంధించి సక్సెస్ఫుల్ గా అవుతే దీనికి సంబంధించి ఏదైనా సందేశాన్ని పంపించాలన్నా కూడా చాలా ఈజీగా ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా సందేశం పంపించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇది ట్రయల్ రన్ కూడా చేశారు. ట్రయల్ రన్ కూడా చాలా విజయవంతంగా కొనసాగింది. అయితే దీనికి సంబంధించి మొదటగానే నిర్ణయించి కూడా అల్లారం మెసేజ్ వస్తుంది. ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని చెప్పి కూడా సందేశాన్ని పంపించిన నేపథ్యంలో ఈ రోజు 11:46 కూడా అల్లారం కూడా మోగిన పరిస్థితి చూస్తున్నాము. దీనికి మాత్రము ఇది కేవలం ట్రయల్ రన్ కావచ్చు, ట్రయల్ రన్ మాత్రమే. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇలాంటి మెసేజ్లు పంపించడం వల్ల ప్రజలను అప్రమత్తం చేయొచ్చు అనేది మాత్రం ప్రధానంగా ఇటు భారత ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.